అందరికీ హాయ్. తల్లిదండ్రులకు ధన్యవాదాలు, విద్యార్థులకు శుభాకాంక్షలు. నేను మీ చిన్న కెంచు, జిమ్ స్కూల్ జగిత్యాల. ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి అంశంతో మీ ముందుకు వస్తున్నాను. ఆస్తి అనేది చేతుల్లో ఉండే సంపద, జ్ఞానం అనేది తల్లో ఉండే సంపద. చేతిలో ఉన్నటువంటి ఆస్తిని ఎవరైనా దొంగిలించవచ్చు, కానీ తల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎవరు దొంగిలించలేరు. దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటంటే, చదువు అనేటువంటిది, జ్ఞానం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి వస్తువు. అది ఏనాడైతే మనిషి యొక్క సొత్తుగా మారుతుందో అది శాశ్వతంగా తన వెంబడి ఉండిపోతుంది. కాబట్టి తెలివితేటలు సంపాదించగలిగినట్లయితే ఆస్తులు అనేటువంటివి సంపాదించడం చాలా తేలిక. కాబట్టి ఆస్తి గొప్పదా, తెలివితేటలు గొప్పవా అంటే ముమ్మటికి చాలా మంది ఇచ్చేటువంటి యొక్క ఆసక్తికరమైనటువంటి సమాధానం సంపద మాత్రమే అని. సంపద అనేటువంటిది చాలా ముఖ్యం, కానీ సంపదను సంపాదించాలంటే దానికి కావలసినటువంటి తెలివితేటలు చాలా ముఖ్యమైనటువంటివి. ఆ తెలివితేటలు మనము పాఠశాలకు వెళ్ళి చదువుకొని జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా వస్తాయి. కాబట్టి జీవితంలో చదువు అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ఆస్తులు అనేటువంటివి ఉన్నప్పటికీ వాటిని సరైన రీతిలో వినియోగించకపోతే అది చాలా తక్కువ సమయంలోనే కరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి ఆస్తులు లేనప్పటికీ కూడా తెలివితేటలతో ఆస్తులను సంపాదించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆస్తి అనేటువంటిది కేవలం తెలివితోనే సాధ్యమవుతుంది. నిరంతరమైనటువంటి ఒక క్రమశిక్షణతో కూడినటువంటి ఒక పట్టుదలతో కూడినటువంటి ఒక పనితనం వల్ల సమకూరుతుంది. ఈ యొక్క క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర కృషి అనేటువంటిది మనం చదువుకున్నటువంటి ఒక తెలివితేటల ద్వారా వస్తుంది. ఆలోచించేటువంటి యొక్క విధానం ద్వారా సమకూరుతుంది. కాబట్టి చదువు అనేటువంటిది చాలా ముఖ్యము. చదువు వల్ల జ్ఞానం సమకూరుతుంది. జ్ఞానాన్ని మనము ఎక్కడైతే ఆస్తిగా పెట్టడం జరుగుతుందో ఆర్థికమైనటువంటి ఒక వనరులు సమకూరుతాయి. తత్ఫలితంగా జ్ఞానవంతులు ఆస్తిపరులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఆస్తిపరులు సోమరితనాన్ని ప్రదర్శించి సరైనటువంటి ఒక క్రమశిక్షణ లేనటువంటి ఒక విధానం లోపల ఉన్నటువంటి ఒక డబ్బుని సరైన రీతి లోపల ఖర్చు పెట్టినట్లయితే ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా స్వల్పకాలంలో కరిగిపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆస్తి అనేటువంటిది నిరంతరంగా మన వెంబడి ఉండగలగాలి. ఆస్తి అనేటువంటిది మన యొక్క అడుగుజాడలు ముందుకు వెళ్ళగలగాలి అనుకున్నప్పుడు మొట్టమొదటిగా మనము విద్య అనేటువంటి ఒక అడుగుజాడల పైన వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి చదువు అనేటువంటిది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈరోజు తల్లిదండ్రులు పిల్లలకి చదువు యొక్క ప్రాముఖ్యత తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆస్తులు సంపాదించు వాళ్ళకి మనం ఇవ్వాలనేటువంటి ఆలోచన మంచిదే, కానీ అంతకంటే మించి పిల్లలపైన తెలివితేటలకు సంబంధించినటువంటి అంశాలపైన పెట్టుబడినటువంటి చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఆస్తుల సంపాదన అప్పచెప్పేటువంటి ఒక విషయం పైన శ్రద్ధ చూపడం కంటే పిల్లలకి ఒక మంచి చదువునిచ్చేటువంటి ప్రయత్నం చేయండి. తత్ఫలితంగా వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు. ఏనాడైతే జ్ఞానవంతులు అవడం జరిగిందో దానిని అవసరాన్ని బట్టి సమయానికి అనుగుణంగా సందర్భానుసారంగా ఆ యొక్క తెలివితేటల వినియోగం అనేది జరుగుతుంది. తత్ఫలితంగా అనేక రకమైనటువంటి ఒక ఆర్థిక వనరులు సమకూరడము, తత్ఫలితంగా అనేక రకమైనటువంటి వసతులు సమకూరడము, తత్ఫలితంగా జీవితం అనేటువంటిది ఉన్నతంగా గడపడం అనేటువంటిది సాధ్యమవుతుంది. కాబట్టి చదువు అనేటువంటిది చాలా గొప్పది. తెలివితేటలు సంపాదించడం అనేటువంటిది జీవితంలో ఉన్నత స్థానానికి చేరుస్తుంది. ధన్యవాదాలు.